అతను దొంగ. ఎలాంటి చోరుడంటే టాస్క్లోకి దిగితే తన వలువలు తీసేస్తాడు. టార్గెట్ చేసిన ఇంట్లో విలువైనవి లేపేస్తాడు. అంటే న్యూడ్గా వెళ్తాడు. చాలా న్యాగ్గా ఊడ్చేస్తాడు. ఎక్కడో కాదు, విజయవాడలోనే. ముసుగు వేసుకుని దొంగతనాలు చేసిన వాళ్లను చూశాం. మాస్కులవి కట్టుకుని చోరీలు చేసిన వాళ్లను గమనించాం. చిట్టి గ్యాంగుల గురించి, బనియన్ బ్యాచ్ల గురించి విన్నాం. కానీ ఇతను ఆ జాతికి చెందిన దొంగ కాదు. ఈయనగారి స్కూలే వేరు. అసలు ఆ కాన్సెప్టే వేరు. దాని గురించి తెలుసుకునే ముందు ఇతనెవరో, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇదిగో ఇతనే కంచర్ల మోహన్ రావు. సొంతూరు గుంటూరు జిల్లా పొన్నూరు. చిన్నప్పటి నుంచే చోరకళ అబ్బింది. చాలాసార్లు జైలుకి వెళ్లి వచ్చాడు. ఒకసారి చోరీ చేస్తే 2 ఏళ్ల వరకు ఖాకీలకు పట్టుబడడు. మొన్ననే చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాడు. కాకినాడ జిల్లా మరువాడకు షిఫ్ట్ అయ్యాడు. అక్టోబర్ 10న విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో ఉన్న ఒక అపార్ట్మెంట్ను సెలెక్ట్ చేసుకున్నాడు. తాళం వేసి ఉన్న ఓ ఫ్లాట్కు స్కెచ్ వేశాడు. లోపలికి వెళ్లి నగలు డబ్బులు మూటగట్టాడు. అదే అపార్ట్మెంట్ వెనక వైపు ఉన్న మరో ఇంట్లో చోరీ చేశాడు. ఈ 2 ఘటనలపై పట్టమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు షాక్ అయ్యారు. దృశ్యాలలో దొంగ ముఖమే కాదు, ఏకంగా అతని విశ్వరూపమే కనిపించింది. ముసుగు లేదు, మాస్క్ లేదు, అసలు ఒంటి మీద బట్టలే లేవు. దర్జాగా, నగ్నంగా, తాపీగా ఇళ్లను ఊడ్చేశాడు. అదే అతడి స్పెషాలిటీ. ఇందాక మనం అనుకున్నాం కదా, ఆయన గారి స్కూలే వేరని. అదే ఆయన స్కూల్. నగ్నంగా దొంగతనం చేయడమే అతగాడి కాన్సెప్ట్. సరే, సిసిఎస్ టీం ట్రేస్ చేయగా విజయవాడలో ఉన్నాడని తెలిసింది. తర్వాత హనుమాన్ జంక్షన్లో తిరుగుతున్నాడని సమాచారం అందింది. తర్వాత ఎస్కోట్ వైపు ఒక బస్సులో వెడుతున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ బస్సు డ్రైవర్తో మాట్లాడారు. బండి ఎక్కడుందో తెలుసుకుని అక్కడికెళ్లారు. ఇంకేముంది, సార్ అందులో దర్జాగా మాస్ పెట్టుకుని ఉన్నాడు. తీసుకెళ్లి వాళ్ల స్టైల్లో విచారిస్తే ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పాడు. చోరీ చేయడానికి ముందు 2-3 సార్లు రెక్కీ వేస్తాడు. ఖాళీ స్థలం పక్కనే ఉన్న ఇంటినే సెలెక్ట్ చేసుకుంటాడు. పొదల్లోకి వెళ్లి బట్టలు విప్పేస్తాడు. గోడ దూకి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. చోరీ చేశాక వచ్చి బట్టలేసుకుంటాడు. తర్వాత ఓ లాడ్జిలో దిగుతాడు. బామ్మర్దికి కబురు చేసి రమ్మంటాడు. భార్యా పిల్లల్ని అక్కడికే పిలిపించుకుంటాడు. కాజేసిన సొమ్మును ఆమె చేతికిచ్చేస్తాడు. కాసేపు వారితో ముచ్చట్లాడి ఇంకో చోటికి వెళ్లిపోతాడు. ఏపీలో రెగ్యులర్ దొంగతనాలు. అప్పుడప్పుడు వెకేషన్ మీద తెలంగాణకు వచ్చి చోరీలు. స్టేట్ మొత్తం కలిపితే 40 కేసులు దాకా ఉన్నాయి. హైదరాబాద్లో కూడా దొంగ సొమ్ముతో తుని దగ్గర ఈ మధ్యనే 80 లక్షలతో మంచి ఇల్లు లేపాడు. ఎలివేషన్ వర్క్ అది నడుస్తోంది. అంతా బానే ఉంది. కానీ తనను ఎలా పట్టుకున్నారో చెప్పాలంటూ పోలీసుల్ని ప్రశ్నించాడు. చెప్పండి ప్లీజ్ అంటూ చాలాసార్లు అడిగాడు. ఎందుకంటే ఇంకోసారి దొరక్కుండా వేరే అవతారంలో రావడానికట.